నేనే ముగ్గులన్నీ వేశానండి. ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి వాకిట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకొల్లు పేరు శాస్త్రి గారు తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క అగ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి. పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే గానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు, నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. 7 గంటల అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు. మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు. పద. అంత మాట అనకండి. మా బామ్మ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ ఉంటాను. అదిగో చూడండి, అదిగో. సైలెన్స్. ఎక్కడికి పరుగు? ఏమిటది? ఇలా రారా. చూసాలే, ఈ హరికథలని నా దగ్గర. ఒరే అయ్యో, అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? అయ్యో బాబోయ్, అన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా. విన్నారా, నా మనోరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? చెప్పరా? మూసుకోండి. ఏమైంది? నా మనోరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. శుద్ధ అబద్ధం. మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదని అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. నా షూస్ ఎక్కడా? మిమ్మల్ని ఎవరిదంతా చేయమన్నది? మిమ్మల్ని ఆ రోజు బయటకు వెళ్ళిపోమన్నాను కదా. నా పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి. ఈ యాక్టింగ్ అంతా నా దగ్గర వద్దు. మీ నాన్నగారి కాలంలో కాలి చెప్పులా పనిచేశాను. మీకు షూగానైనా వద్దు. హలో, మదన్ గారితో పర్సనల్ గా మాట్లాడాలా? నేనే వారికి సర్వం. నాతో చెప్పదా? 1 minute ప్లీజ్. You please get out and close the door. హలో. Yeah. మిస్టర్ మదన్ గోపాలేనా? Yes, this is Madan speaking. మీ నాన్నగారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మేడం, మీకు తెలియదు అనుకుంటాను, మా నాన్నగారు ఈ మధ్యన పోయారు. అది కాదు, మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు. ఆ విషయం మీతో మాట్లాడాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకే చెప్పగలను, ఇంకేం చెప్పలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీరున్న చోటికి రాలేను. వస్తే నాకు ప్రాణాపాయం. ఆదివారం
మెడ్రాస్ శాంతం చర్చి దగ్గర 9 గంటలు వెయిట్ చేయండి. నో 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 వెయిట్ లుక్ హియర్ మేడం, ఈరోజు సాటర్డే, రేపు ఆదివారం. నేను ఇప్పుడు బెంగళూరులో, నేను బై ది వే మీరు చెప్పేదంతా నిజమని నేను ఎలా నమ్మమంటారు? ఏమిటి సాక్షి? నేను మీతో చెప్పేదానికి సాక్ష్యం ఏమీ లేదు. మీరు మెడ్రాస్ వచ్చాక నేను చెప్పింది అబద్ధం అని తేలితే అందువల్ల మీకేం నష్టం లేదు. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే కొంచెం ఆలోచించండి. హలో హలో ఫోన్లో చాటుగా విన్నాను. మదన్ మెడ్రాస్ పెడుతున్నారు సార్. మదన్ మద్రాసు వెళితే ఏమిటి, బాంబే వెళితే ఏమిటి? ఏ రోజు మమ్మల్ని కాదనుకున్నాడు ఆ రోజు గుడ్ బై కొట్టేశాం. అది కాదు సార్, మీ పెదనాన్నగారి చావు యాక్సిడెంట్ చావు కాదని. అవును, పెదనాన్న. ఆయన ఎలా చేస్తే మాకేమిటి? పరాయి మనిషి చావు గురించి మాకేమిటి ఇంట్రెస్ట్? రామ్, నాన్న మీరు ఊరుకోండి. ఇలా చూడు, నువ్వు వెళ్ళొచ్చు. మాలో ఏదో పార్ట్నర్స్ గొడవ, విడిపోయాం. నువ్వు అలా కాదు, మదన్ దగ్గర పనిచేస్తున్నావు. ఇక మీదటైనా మాటలు మోయకుండా విశ్వాసంగా ఉండు. విశ్వాసంగా ఉండడం గురించి ఏం లేదు, ఏదైనా వాత అందిస్తే ఏదన్నా కిడుతుందేమోనని. మేడ మీద నుంచి కిందకి తోసేస్తాను. ఇక్కడ కూడానా? ఏమిటండి ఇది? ఏ విషయమైనా సరే మేడం మీద మాట్లాడకూడదు. ఎవరిని చూసినా మేడం నుంచి తోసేస్తాను, మేడం నుంచి తోసేస్తాను అంటారు. నేను వస్తాను సార్. ఒక చిన్న విన్నపం, ఈ విషయం నేను మీతో చెప్పానని మీరు ఎవరితోనూ చెప్పకండి. రే రామ్, ఏమిటి వాడిని పంపిస్తావు? మీకు అసలు బుర్రలేదు డాడీ. వాడితో మాట్లాడేంటి? నేల మీద నెత్తికి రాసుకున్నట్టు మీరే బయట పెట్టేసిలా ఉన్నారే. ఇందులో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ మీదే డౌట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఒరే రామ్, ఆ లూజు మనతో చెప్పింది ఆ మదంతో చెప్పేస్తే? చెప్పలేదు డాడీ. ఏ? మదన్ బెంగళూరు చేరితే కదా. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, రహస్యం. సరే సార్. కమాన్. రేయ్ త్వరగా వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ భీమన్ ఒకటి వస్తాడు. వాడు నా ఏంట్రా ఇది? మై గుడ్నెస్, బోట్ రాసి తీసుకొచ్చావా? పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా? బ్లడీ ఫుల్. కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఫాలో చేయి. ఛాన్స్ వదిలేసావరా? సరే ఇప్పుడు ఏం చేయాలి? 4 రోడ్లు ఎటుపక్క వెళ్ళాడో తెలియడం లేదే. రే అటు చూడు, వీడిని ఎక్కడ చూసినట్టుందే. రే అటుపక్క చూడరా మదన్. వాడెలారా సడన్ గా పంచి కట్టుకుని? రోజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా? రే ఊరికే చెప్పకూడదురా, వాడు జగత్కెలాడిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? రోజుగా ఫాలో చేసి వాడు పట్టేద్దాం. ఓకే. తెల్లదొరలా టైంకి వచ్చేసావే. అది సరే, ఏమిటది చేతిలో? గరిట బాగు చేయించడానికి వచ్చా. రే అటు చూసావా? చేతిలో ఏమిటది? AK-47 అంటే ఫుల్ భయంకరమైన మిషన్ గన్ రా. ఆ కూడా ఎవడరా పుట్టాడు? రే చూసావా? అక్కడ పొడుగోడు, ఇక్కడ పుట్టోడు, రకరకాల సైజుల్లో మనుషులు పెట్టుకున్నాడు. వీడు సామాన్యుడు కాదురా, కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయి. రే త్వరగా పని. రే వాడు ఎస్కేప్ అయ్యాడు, ఎలారా? బెంగళూరు ఫోన్ చేసి వాడు ఎక్కడుంటాడో బాస్ అడిగి తెలుసుకుందామా? రే వాడు బాగా డబ్బున్నవాడురా, ఏదో 5 స్టార్ హోటల్లో దిగుంటాడు. మెడ్రాస్ సిటీలో 4-5 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఈజీగా కనిపెట్టేయచ్చురా. ఏమాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా? నీ లిస్టే చదువుతున్నాను, చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్
పీసు మిఠాయి. ఇదిగో ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది, అన్నిటికంటే ముందు పీసు పెట్టాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. కామేశ్వర ఉంది, ఇది కాస్త చూడు. చూడ్డానికి ఉంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? చదువు. ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం +2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర ఏమిటా ఇది? నాకేం తెలుసు. అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతాను, బామ్? ఆ, ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్లో అడిగితే ఇవ్వడమేనా? తెలుసుకోవద్దా? ఇదేవిడికి ఆంధీ లెక్క? ఏమిటో ఇలా గుంజించుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మేరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందతోడు చెప్పుకు తిరుగుతుందో దొంగముండా? దీన్ని వదిలేదు. అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా. పో. ఒరే కాముడు పీసు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా. నేను కూడా రౌడీనే. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు. నేను నీకో రండి రండి రండి, లోపలికి రండి. బామ్మ, ఇదిగో ఇదిగో, ఏమిటి మంచి పట్టుకెళ్తున్నావు? ఇదిగో నేను నీకోసం రాలేదు. బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసా? రండి. నేను రాను. నా బ్యాగ్ ఇవ్వు, నేను వెళ్ళాలి. మంచిగా వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నాం, కాఫీ చేసిమ్మంటారా? ఫ్రెష్ కాఫీ పొడే ఆ, 4 కిలోలేనా? అవును. తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో ఆ అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు? సిగ్గేడే లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? తప్పే, కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? ఉమ్, నీకా? నీకు నాకునా? ఉమ్, ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే? ఆలోచించక్కర్లా. గజ్జల కూరలా ఎదిగావు. ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమన్నా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను.